అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. నేను మీ నీల. ఈరోజు పాలకూరతో చింతపండు యూజ్ చేయకుండా తీయగా ఎలా పప్పు చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది నార్మల్గా చిర్రాకుతో చేసుకుంటారు. ఈరోజు పాలకూరతో చూడబోతున్నాం. దానికోసము ఫస్ట్ కుక్కర్లో అరకప్పు కందిపప్పు, అరకప్పు మంచెనపప్పు తీసుకొని బాగా కడిగి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. నేను ఒక ప్యాకెట్ పాలకూరను తీసుకున్నాను. మీరు 2 చిన్న కట్టలు పాలకూరలు తీసుకుంటే సరిపోతుంది. వీటిని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మందులు డైరెక్ట్గా స్ప్రే చేస్తారు కాబట్టి. అంతేకాకుండా ఇసుక ఏమన్నా ఉన్నా 2-3 సార్లు బాగా కడుక్కుంటే పోతుంది. పప్పు నానిన తర్వాత కట్ చేసుకున్న పాలకూరని కొంచెం పసుపు వేసి మూత పెట్టి స్టవ్ పైన పెట్టి 4-5 విజిల్లు వచ్చే వరకు ఉంచాలి. కుక్కర్లో కాకుండా గిన్నెలో చేసుకునే వాళ్ళైతే పప్పు ఉడికాక కూరాకు వేసుకోండి. సిరికూరాకుతో చేసుకుంటే ఏ టేస్ట్ ఉంటుందో అదే విధంగా పాలకూరతో కూడా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఎక్స్ట్రా ఉండే నీళ్ళను ఒక గిన్నెలో ఉంచి పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి స్మాషర్తో కానీ మత్తతో కానీ మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరాకు పప్పుకి రుచి అంతా మనం చేసే తిరగబాతులోనే ఉంటుంది. అందుకోసం అదే కుక్కర్లో 2 స్పూన్లు నూనె వేసి 1 టేబుల్ స్పూన్ వడిమే, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి వేసుకోవాలి. కారానికి సరిపడా 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. అన్నీ బాగా వేగిన తర్వాత ఎనిపి పెట్టుకుని కూరాకును పోసుకొని ఒకసారి కలిపి రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు రెడీ అయింది. పచ్చిమిరపకాయలు యూజ్ చేయకపోయినా ఈ ఎండుమిరపకాయలతో వచ్చే కారమే ఈ కూరాకి మంచి రుచినిస్తుంది. ఈ కూరాకు అన్నంతో కానీ సంగటితో కానీ తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే వారానికి 2 సార్లు సంగటి తింటాము. ఖచ్చితంగా ఒకరోజు సంగటి కూరాకు ఉంటుంది. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ జనరేషన్ వాళ్ళకి ఈ విధంగా ట్రెడిషనల్ వంటకాలను తినడం అలవాటు చేసామంటే ఆరోగ్యానికి చాలా మంచిది, ఒంటికి బలం కూడా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.